ఉన్నారు. ఈ రోజు వరకు కూడా దేవుడు తన యొక్క కృపను విడవక తన యొక్క నమ్మకత్వాన్ని మీ ఎడల కనుమరిచి ఉన్నాడు కాబట్టి దానిని బట్టి మనం నిత్యము కూడా దేవునాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో మా ప్రియులు నీ సేవకులు ఫిలిప్ గారిని బట్టి ఆయన ప్రీతిని బట్టి వారిని ప్రేమించి మా మందిరంలోనికి నడిపించి నాయన వాక్యంలో స్థిరపరిచి బలపరిచి నాయన మందిరముగా ఏర్పాటు చేతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క మందిరాన్ని నిర్మించుకోవడానికి నాయన మీరు కృపను అనుగ్రహించారు. నాయన ఈ దినాన్ని ప్రభా నాయన ప్రతిష్ఠ చేస్తూ ఉంచడుగా ఈ యొక్క కార్యక్రమం అంతట్లో ఏంటి స్తుతించేద్దాం. ఓకే, దేవుని అందరూ పడాలి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి చదువుకుందాం. కీర్తనల గ్రంథం ఈ దినమునకై ఏర్పాటు చేసిన లేఖన భాగము కీర్తన గ్రంథము 24వ అధ్యాయము. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతి మత్వము నందును. ఆయన ఆశ్రయించి వారు యాకోబు దేవా, నీ సన్నిధికి వెదుకువాడు అట్టివారే. గుమ్మములారా నీ తలను పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యముల గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా నీ తలను పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే. ఆయన ఈ మహిమగల రాజు. దినాన్ని మన మధ్యలో ప్రియులు మన యొక్క సహవాస నాయకులు అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారు అయినటువంటి చాలా సంతోషం. ప్రేయర్ చేసి రిబ్బన్ కట్ చేసి నీ కుమారుడైన క్రీస్తులో నీవు మాకు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదము కొరకై మీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు వందనాలు. నీ కుమారుడైన క్రీస్తులో నీవు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ, విమోచన, విడుదల కొరకై స్తోత్రాలు. దయగలిగిన మా తండ్రి, స్థానిక సంఘమును ప్రేమించి వారి ప్రార్థనలు మొర్రలు ఆలకించి తగిన కాలములో తగిన సమయములో నీవిచ్చిన జవాబు కొరకై స్తోత్రాలు. నువ్వు మా ప్రార్థనలు ఆలకించే దేవుడవయ్యా, ప్రతిఫలము జవాబిచ్చే దేవుడవైనందుకై స్తోత్రాలు. నీ సేవకులు సంఘము అనేక సంవత్సరాలుగా ప్రార్థిస్తూ ఉండగా వారి ప్రార్థన ధూపం వలె నీ సన్నిధికి చేర్చుకొని నీవు అనుగ్రహించిన ఈ చక్కటి స్థలము కొరకై వందనాలు అయ్యా. ఈ చర్చి బిల్డింగ్ కొరకై స్తోత్రాలు. కృతజ్ఞతా స్తుతులతో నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప, నీ కనికరం, నీ దయ, నీ మంచితనం మాత్రమే. మా నాయన, నువ్వు మంచి దేవుడు, చాలిన తండ్రివి నాయన. మీకు వందనాలు. నీవు అనుగ్రహించిన ఈ శాలేం ప్రేయర్ హాల్ కొరకై స్తోత్రాలు. మాకంటే ముందుగా ఈ గృహంలో నాయన నీవు ప్రవేశించమని ప్రార్థిస్తూ, మాకంటే ముందు నాయన
అయ్యా నీవు ప్రవేశించుమని ప్రార్థిస్తున్నాం. గుమ్మములారా మీ తలలు పైకెత్తండి, మహిమ కలిగిన రాజు ప్రవేశించినట్లుగా మీ తలలు పైకెత్తండి అన్న నీ వాక్యము కొరకై స్తోత్రాలు. మహిమ గల రాజు తలములో ఉండును గాక. ఆయన అభిషేకమును అయ్యా యేసుక్రీస్తు నామములో మీకు ప్రతిష్ఠ చేస్తున్నాము నాయన. అయ్యా నిత్యము నీ సన్నిధి స్థలములో ఉండును గాక. దయగలిగిన మా దేవా కృప చూపండి. ముందున్న సమయాన్ని మమ్మల్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. ఇంకను రావాల్సిన వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ముఖ్యముగా దేవా ఈ స్థలము విషయంలో, ఈ బిల్డింగ్ విషయంలో సహకరించిన ప్రతి బిడను యేసు నామములో ఆశీర్వదిస్తూ ఉన్నాము. వారిని మేము దీవిస్తున్నాము నాయన. చుట్టుపక్కల ఉన్న కుటుంబాలను యేసు నామములో మేము ఆశీర్వదిస్తూ ఉన్నాము. ఈ స్థలము నాయన, ఈ సంఘం అనేకులకు దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా నిలబెట్టండి. పరిశుద్ధాత్మ దేవా నీ సన్నిధిని, నీ సహాయాన్ని, నీ అభిషేకాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి ఆలయం సంఘమును ప్రేమించి వారు ప్రభుని సేవించడానికి దేవుడు ఇచ్చిన ఈ శ్రేష్టమైన బిల్డింగ్ను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈరోజు దైవజనులు మన అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారు, ఆశీర్వాదం గారు కూడా ఉండడం చాలా సంతోషం. మీ పాస్టర్ గారు కూడా మన కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాబట్టి ఈ మందిర ప్రతిష్టకు ముగ్గురు కమిటీ నాయకులు ఉండడం చాలా సంతోషం. ఒక్కరు కాకుండా ముగ్గురం కలిసి కట్ చేస్తాం. ప్లీజ్ కమ్. షాలేం ప్రజలు సేవించడానికి, అనేకులు రక్షణ పొంది ఈ మందిరంలో చేరడానికి తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో ప్రతిష్ఠ చేస్తా ఉన్నాం. ఈ దేవుని ఆలయము తలుపులు తెరిచి ఆయన జనులను లోపలికి ఆహ్వానించుచున్నాం. అందరూ వారికి సమాధానం కలుగును గాక. దీన్ని ప్రేమించు వారికి, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమును ప్రేమించు వారికి సమాధానం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
ఒక్కొక్కసారి ఆలోచిస్తున్నప్పుడు నిజంగా మనం నా మటుకు నేను ఆలోచిస్తాను. ఎందుకంటే మాకు పక్కనే ఉంటారు కాబట్టి పిలుపు గారి విషయంలో కూడా మహిమ కలుగును గాక. అందరూ చెప్తాం ఆమేన్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలు. ముఖ్యంగా స్థానిక సంఘానికి ప్రత్యేకమైన ఉన్నప్పటికీ అలాగున మేము కలిసి ప్రభుని సేవించే గొప్ప భాగ్యం దేవుడు మాకు ఇచ్చాడు. ఆమేన్. ఎందుకు మా హృదయాలు కలిసినాయి, ఎందుకు మా మనసులు కలిసినాయి అంటే మేమిద్దరం కూడా నక్సలైట్లో తిరిగి సేమ్ బ్యాచ్ అన్నమాట. రక్షణ పొంది బైబిల్ కాలేజీకి వచ్చాం. అక్కడ లింకు కలిసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఇక ఆశీర్వాదం అన్నకు మాకెందుకు లింకు కలిసిందంటే ఆశీర్వాదం అన్న వాళ్ళ పాస్టమ్మ గారు మా అక్క అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ లింక్ ఆడ కలిసింది. ఆమేన్. ఏది ఏమైనా మరి గడిచిన సంవత్సరాలుగా మేమందరం కలిసి ప్రభుని మన్నారు. అంటే మీరు ఉన్నారు కాబట్టి పిల్లిపు పాస్టర్ గారు అంటున్నాను, లేకపోతే పిల్లోడు అంట. పిల్లోడు అమ్మన్నాడు అంటే ఆమె మామూలుగా అయితే వద్దంటుంది. ఆదివారం కదా వెళ్ళడానికి వీలు లేదు అంతే. కానీ ఫస్ట్ టైం నా జీవితంలో నీ ప్రాణ స్నేహితుడు కదా, నువ్వకపోతే ఎట్లా. ఆమె మంచిది. ఈ సమయంలో మనం త్వరగా దేవుని వాక్య నిర్గమకాండం 40వ అధ్యాయం 34, 35 వచనాలు మనం చదువుదాం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారములు కమగా తమను ఆపాలన్న ఫోటోస్ తర్వాత. థ్యాంక్ యూ. దానికంటే ముఖ్యం వాక్యం వినాలి. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. కనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేక ఉండెను. దేవుడి లేఖనములను మన వినికిడిలో నెరవేర్చును గాక. వెళ్ళలేకపోయాడు. నా ప్రార్థన, నా విజ్ఞాపన, ఈ మందిరంలో దేవుని మహిమ ఉండును గాక. ఆయన సన్నిధి ఉండును గాక. ఆమె ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. ఆమె ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రజలు ఆకర్షించబడతారు. ఆమె ప్రజలను ఆకర్షించేది మన పాటలు, మన ఆరాధన, మన వాక్యము కాదు. ప్రజలను ఆకర్షించేది ఆయన సన్నిధే. ఆమె ఎక్కడ ఆయన సన్నిధి ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, అద్భుతాలు జరుగుతాయి. కనుక నా ప్రార్థన, దేవుని మందిరంలో, ఈ మందిరంలో ఆయన మహిమ, ఆయన తేజస్సు ఉండాలి. ఆమె మనం చదివిన లేఖన భాగంలో మనం జాగ్రత్తగా పరిశీలించవలసిన ఒక విషయం ఏమిటి అంటే యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకపోవడం. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మోషే అనేక మార్లు వెళ్ళాడు, కానీ ఈసారి మాత్రం ఆయన దేవుని మందిరంలోకి వెళ్ళలేక పోయాడు. అంత బలముగా, అంత శక్తివంతముగా దేవుని మహిమ, దేవుని తేజస్సు, దేవుని సన్నిధి ఆ గుడారములో ఉన్నది కనుక మోషే వెళ్ళలేకపోయాడు. ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. అందరూ కూడా దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసువును గాక. యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం.